పాలమూరుకు నీళ్ళెన్ని అని ఎవ్వడు అడగలే. చివరికి బచావత్ నేను చెప్పేది రికార్డులో ఉంది, నేనేదో రాజకీయం కోసం చెప్తలేను. ఇప్పుడు కూడా బచావత్ ట్రిబ్యునల్ చదివితే దానిలో ఉంది, రాసి ఉంది. ఏమనుంది? ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో కలవకపోతే చాలా బాగుపడుతుండే, కలవడం వల్ల నష్టపోయింది, దీనికి శారడ నీళ్లు కావాలని చెప్పి అడిగేటోడు ఎవడు లేడు, మాకే ఈ కారం అనిపిస్తుంది, తప్పకుండా దీనికి నీళ్లు కావాలని చెప్పి ఒక 17 టీఎంసీలు జూరాల ప్రాజెక్టు మంజూరు చేసింది. దాన్ని అన్నా కట్టినరా? కట్టలే. దాన్ని ముట్టినరా? ముట్టలే. మళ్ళా మన తెలంగాణ బిడ్డ అంజయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్టు ముందల పడ్డది. యాందాక ముందల పడ్డది, నీళ్లు రాలే, నీళ్లు వస్తుండే పోతుండే, మనం తమాషా చూద్దుంటివి. కానీ 2001 కర్ణాటకకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకుండా దుర్మార్గం చేసి 2001 దాకా కూడా గులాబీ జెండా ఎగిరేదాకా కూడా కర్ణాటకకు నష్టపరిహారం చెల్లించలే, ఇక్కడ రైతుల పొలాలకు నీళ్లు ఇయ్యలే. ఇది చరిత్ర, నేను చెప్పేది సత్యం, మీ కళ్ళ ముందే జరిగిన చరిత్ర, మీ పెద్దలకు తెలిసే విషయం. ఇంత అన్యాయం చేసిన పార్టీ, పాలమూరును సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది చరిత్ర, నేను చెప్పేది రాజకీయం కాదు. ఇది అవునా కాదా దయచేసి ఆలోచన చేయాలి. నేను చెప్పింది నిజమే అయితే వెంకటేశ్వర రెడ్డిని 50,000 మెజార్టీతో గెలిపించాలి. మీరు తెలుసుకోండి మాట, మీ పెద్దలను తెలుసుకోండి. నేను చెప్పిన మాట చాలా టైం ఉంది, 30 తారీఖు దాకా. నేను చెప్పేది నిజమా అబద్ధమా మీరు తెలుసుకోవాలి. నిజం కాకపోతే మమ్మల్ని ఓడించండి, మేము ఎప్పుడు అబద్ధాలు చెప్పే అవసరం మాకు లేదు, మీ అందరికి తెలుసు. ఆనాడు ఒక్క నాయకుడు కూడా ముందడికి రాలే. నేను పక్షి తిరిగినట్టు పిడికెడు మందిమి తిరిగి యావత్తు తెలంగాణను లేపి, మేము ఎన్నిసార్లు వచ్చినా, నేను దేవరకద్రకు ఎలక్షన్ టైంలో ఎన్నోసార్లు వచ్చినాం, ఎన్నో సమావేశాలు పెట్టుకున్నాం, దేవరకద్ర గ్రామాల్లో కూడా పెట్టుకున్నాం. ఆ రోజు తిరిగి యావత్తు తెలంగాణను లేపితే మీరందరూ ఎక్కడికక్కడ ఉద్యమం చేస్తే అది కూడా మళ్ళీ కాంగ్రెస్ దోకా చేసింది. 2004లో మనతో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని చెప్పి వెంటనే 2005లో 2006లో ఇవ్వాలి కదా, ఇవ్వకుండా ఇక్కడ అక్కడ అధికారం సంపాదించి మళ్ళా నాంచివేత ధోరణి మొదలుపెట్టింది. వైఎస్ రాజశేఖర్ ఎట్లా చెప్తే అట్లా మన పార్టీని ముంచే కార్యక్రమం చేసినారు, మన ఎమ్మెల్యేలను కొనే కార్యక్రమం చేసినారు, ఉద్యమాన్ని మళ్ళీ పెడదారి పట్టించే ప్రయత్నం చేసినారు. కానీ మొండిగా ఈసారి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి కావాలని చెప్పి మొండి పట్టుదలతో మనం పోతే మీరందరూ కూడా వెంట ఉండి ఉద్యమాన్ని నడిపితే 14 సంవత్సరాల పోరాటం తర్వాత చివరికి నేను ఆమరణ దీక్ష పడితే తట్టుకోలేక అప్పుడు దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేసినారు. మళ్ళీ దాని మీద వెనకపోయినారు. మళ్ళొక్క 1 ఏడాది రోజులు దాదాపు 100,000 మంది పిల్లలు చచ్చిపోయినారు. చాలా పెద్ద ఉద్యమం జరిగింది. ఆ రోజు ఇక తప్పని పరిస్థితుల్లో గతి లేక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మంజూరు చేయక తప్పలేదు. దేశంలో మనం మొత్తం 33 పార్టీల మద్దతు కూడగట్టి అదంతా చేస్తే 14 సంవత్సరాల తర్వాత 15వ ఏట తెలంగాణ ఇచ్చినారు. ఇది పరిస్థితి. వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఈ 10 ఏళ్లలో మీ కళ్ళ ముందర ఉన్నది. ఎట్లా ఉన్న పాలమూరు ఎట్లయింది, పెండింగ్ ప్రాజెక్టులన్నీ యుద్ధం పట్టినట్టుగా మీ ఇద్దరి మంత్రులు ఆనాడు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి గారు వీళ్ళందరూ పట్టుబట్టి ఆనాడు నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కల్వకుర్తి కానీ ఆ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసి నీళ్లు తెచ్చుకుంటే కొన్ని తెచ్చుకున్నాం. మీ దగ్గర కూడా కోయిల్ సాగర్ లిఫ్ట్ మొదలుపెట్టినారు కానీ పెండింగ్లోనే ఉండే. వెంకటేశ్వర రెడ్డి దాన్ని పట్టుబట్టి దాన్ని నిలబడి చేయించి ఈరోజు కొన్ని కొత్త నీళ్లు వచ్చే ప్రయత్నం చేసినారు. నిన్నగాక మొన్న మీ అందరూ తెలిసి మీ కళ్ళ ముందరనే నేనే పోయి పాలమూరులో స్విచ్ వచ్చినా పాలమూరు రంగారెడ్డి పథకం దాని అడ్డంకులన్నీ తొలగిపోతూ ఉన్నాయి, అది త్వరలోనే నీళ్లు రాబోతూ ఉన్నాయి. మీ నియోజకవర్గంలోనే ఉంది కరివెన రిజర్వాయర్ ఎక్కడ పెట్టాలని నేను వెంకటేశ్వర రెడ్డి, నిరంజన్ రెడ్డి అందరం కలిసి చెట్టు గుట్టలన్నీ తిరిగిన. నేను కరివెన దగ్గర ఉన్న గుట్టలన్నీ కూడా నేను స్వయంగా ఒక రోజంతా తిరిగినాను. ఎందుకంటే తక్కువ భూమి మునగాలి, తక్కువ నష్టం జరగాలి, ఎక్కువ నీళ్ళు ఆగాలి, గుట్టల పంట ఉండాలని చెప్పి నేనే స్వయంగా పరిశీలన చేసి కరివెన రిజర్వాయర్ కట్టుకున్నాం. కరివెన రిజర్వాయర్ కంప్లీట్ అయిపోతూ ఉంది, కొద్ది నెలలలోనే అక్కడ నీళ్ళు రాబోతూ ఉన్నాయి. ఒకసారి అది కంప్లీట్ అయితే మీకు ఇంకో 60-70 వేల ఎకరాలకు దేవరకద్ర నియోజకవర్గానికి నీళ్ళు వస్తాయి. అంటే దాదాపు దేవరకద్ర యొక్క ఆయకట్టు ఇప్పుడు నేను సాధించిన వెంకటేశ్వర రెడ్డి సాధించిన 99,000 కాకుండా మరొక 60,000 దాటితే 1,50,000 ఎకరాలకు
బ్రహ్మాండమైనటువంటి నీళ్లు మన దేవరకద్ర నియోజకవర్గానికి వస్తాయి. ఈ రకంగా పని జరిగింది, మీ కళ్ళ ముందు ఉంది, విషయాలన్నీ మీకు తెలుసు. మన కొత్త మేనిఫెస్టో కూడా విడుదల చేసినాం, మీకు అన్నీ చెప్తా ఉన్నారు. పెన్షన్ ఎంత పెంచుతాం, రైతు బంధు ఎంత పెంచుతాం, సన్న బియ్యం ఎట్లా ఇస్తాం, అవన్నీ కూడా మీకు కళ్ళ ముందర ఉన్నాయి. నేను మీ అందరినీ కోరేది, మీరు ఇంతసేపు వెయిట్ చేసిండ్రు, నాకు అర్ధగంట మాట్లాడాలన్నది, కానీ ఇంకా నేను గద్వాల ముట్టాలి, మక్తలు ముట్టాలి, ఆడికెళ్ళి నారాయణపేట పోయి మళ్ళీ రాత్రి పడకుండా లేసుకుంటే బస్సుల్లో గిస్సుల్లో హైదరాబాద్ పోవాలి. అందువల్ల మీరందరూ ఇప్పుడు నేను చెప్పిన విషయాలు, ఇంతకుముందు వెంకటేశ్వర రెడ్డి చెప్పిన విషయాలు, వెంకటేశ్వర రెడ్డి చాలా గట్టి మనిషి, దీటైన మనిషి. ఎప్పుడు కూడా ఆయన వ్యక్తిగత పనులను అడగలే. ఆయన కోసం నాకు ఇది కావాలి సార్, నా ఇల్లుకి ఇది కావాలి సార్, నా పర్సనల్ పని సార్ నన్ను ఎన్నడూ అడగలే. ఎప్పుడు అడిగినా చెక్ డ్యాములు కానీ, కాలువలు కానీ, డెవలప్మెంట్ కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, లేదా ఇప్పుడు ఇచ్చిన గృహలక్ష్మి ఇండ్లు కానీ, అవి ఎక్కువ కావాలని అడిగినాడు, కానీ ఆయన వ్యక్తిగత పనులు అడగలే. ఇప్పుడు ఆయన కోరిన కోరికలు గొంతెమ్మ కోరికలు కావు, చాలా సమంజసమైనటువంటివి. గవర్నమెంట్ మనదే వస్తుంది కాబట్టి డెఫినెట్గా వాటి అన్నింటినీ కూడా చేసి పెట్టే బాధ్యత నాది అని మనవి చేస్తూ, మీరు నాకు పెద్ద మనసుతో సెలవు ఇవ్వాలని కోరుకుంటూ, జై తెలంగాణ.